లేచి వ్యాయామం చేయలేకపోతున్నాము, లేదా యోగాకెళ్ళలేకపోతున్నాము, లేదా జిమ్‌కెళ్ళలేకపోతున్నాము. ఇలాంటివన్నీ ఏమన్నా ఫీల్ చేస్తున్నారా? సింపుల్ అండి. మనము ఇంట్లోనే మన కిచెన్‌లోనే ఫీమేల్స్ అయితే మాక్సిమం ఇంట్లోనే ఎక్కువ వ్యాయామం జరిగిపోతుంది మనకి. కాకపోతే ఏంటంటే మనకి ఒక అవేర్‌నెస్ ఉండదు. ఇది ఇలా చేయాలి, ఈ పని ఇలా చేయాలి, పైన హైట్‌లో ఉన్నవి కొంచెం సాగదీసి తీసుకోవాలి. వంగేటప్పుడు కొద్దిగా స్ట్రెయిట్‌గా ఉండి స్ట్రెచ్ అవ్వాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి మనము అవేర్‌నెస్ బిల్డ్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. అయితే ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలండి. ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే మనకి కంప్లీట్‌గా పెద్దగా వ్యాయామాలు చేయాల్సిన పని కూడా పడదు. ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవగానే బెడ్ దిగేకి ముందే ఈ పని చేసి గాని బెడ్ దిగుతానని చెప్పి ఒక ఓత్ తీసుకోవాలి. అది ఏంటంటే మీరు ఇప్పుడు ఇవి 2 కాళ్ళనుకోండి. నిద్ర లేవగానే మీరేం చేయాలి? ఫస్ట్ ఒక కాలు లంబంగా 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఎత్తాలి. అలా దించేసి మళ్ళీ ఇంకో కాలు ఎత్తేయాలి. 90 డిగ్రీస్ యాంగిల్‌లో. ఇది కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత ఈ 2 మోకాళ్ళని ఇలా పెట్టేసి, ఒక మోకాల్ని అలా కిందకి బెడ్ తగిలేలాగా తాకించాలి. ఆ తర్వాత ఇది తీసేసి, ఇది స్ట్రెయిట్‌గా పెట్టి, మళ్ళీ ఈ మోకాలుతో దీన్ని ఇలాగా తాకించేసి, మళ్ళీ ఇది స్ట్రెయిట్‌గా పెట్టాలి. ఈ 2 మోకాళ్ళు ఎలా రావాలంటే, మీకు 2 కాళ్ళు ఒకేసారి ఇలా వచ్చేదాకా ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉండాలి. ఇలా గనక మనం చేసినట్లయితే, మీరు పెద్దగా ఎక్సర్‌సైజెస్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి బాడీలో ఉండే సైడ్ లాక్స్ గానీ, తర్వాత బాడీ షేప్ గానీ బావుంటుంది. అలాగే మన అంటే చాలా లైట్‌గా ఫీల్ చేస్తాము. చాలా బావుంటుంది. హాయిగా ఉంటుంది. అండ్ ఇవన్నీ అరే! అక్కడ ఎళ్ళలేకపోతున్నాం, ఇక్కడ ఎళ్ళలేకపోతున్నాం ఇవన్నీ గూడా ఉండదు. ట్రై చేయండి.